రోజు ఆ మహిళలను చూడకుండా ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా వాళ్ళని తీసుకుపోయి DCMలో ఎత్తేసాడు. ఒక మహిళ కడుపుతోటి కూడా ఉందంట, ఒక ఆశా వర్కర్ కడుపుతోటి ఉందంట కూడా. ఆమె చెప్తుంటే కూడా ఆమెను కూడా వినకుండా నిన్న తీసుకుపోయి దౌర్జన్యంగా DCMలో వేసి వాళ్ళని PS కి తరలించడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్పడం, మేము ఎవరికి ఏ సమస్య వచ్చినా ముంగటుంటున్నాము రేవంత్ అన్న. మమ్మల్ని హోమ్ అరెస్ట్లు తీసుకొచ్చి మళ్ళా స్టేషన్లో కూర్చోబెట్టుడు ఇవన్నీ చేయకుండా మీరు ఒక్కటి నేర్చుకోండి. మీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. మీరు పోయి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ సమస్య తెలుసుకోండి. వాళ్ళు మీరు ఇచ్చిన హామీ గురించి వాళ్ళు అడిగిరు. వాళ్ళు ఏం అడిగిరు? మీరు ఇచ్చి 18,000 జీతం గురించి అడిగిరు. వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువనేనన్నా. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు ప్రజలలో ఉంటారు కాబట్టి. ఈ రోజు ఒక గర్భిణీ స్త్రీని తీసుకుపోయి అన్ని చికిత్సలు చూపించి వాళ్ళకి పరీక్షలు చేయించి ఈరోజు వాళ్ళని ఇంటికాడ వదిలేసేదాకా కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఎందుకు ఇంత దారుణంగా చేస్తున్నావో వాళ్ళని అర్థమైతలే. వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏదో ఇస్తే చాలా ఆనందపడతాము. కాబట్టి మీరు ఒకటి చెప్తున్నారు రేవంత్ అన్న, మేము ఎవరికి ఏ ఇబ్బంది పెట్టినా ముందు వెళ్ళి మేము బర్కలు చేయడం జరుగుతుంది. మమ్మల్ని మీరు పోలీసులతో మమ్మల్ని కూడా కొడిపిస్తున్నారు. ఒక పోలీసులు కార్పొరేటర్లనే కాదు, మహిళలనే కాదు, ఎమ్మెల్యేలను కూడా చూడకుండా మరీ దారుణంగా చేస్తున్న ఈ ప్రభుత్వం. కానీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఏందో చూపిస్తాము. మీరేం బాధపడకండి రేవంత్ అన్న. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు చాలా మంది గాయాలైనాయి కదా, కొంతమంది ఇప్పుడు ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందా మేడం? ఆరోగ్య పరిస్థితి అంటే మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు కదా, పోలీస్ వాళ్ళే మా మీద దాడి చేసిరని పోలీస్ వాళ్ళు అన్నారు కదా. మరి పోలీస్ వాళ్ళు ఉండాలి కదా ఐసీలో, మరి మహిళలు ఎందుకున్నారు, ఆశా వర్కర్లు ఎందుకున్నారు? కాబట్టి మీరు దీన్ని బట్టి మీరు ఆలోచించాలా. ఈ గవర్నమెంట్ వచ్చిన దరిద్రం గవర్నమెంట్ ఎక్కడా లేదు. కాబట్టి వాళ్ళకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మేము ఎదురెళ్ళి కొట్లాడి వాళ్ళది ఎవరికి ఏ సమస్య ఇక్కడ వీళ్ళ ఆశా వర్కర్లకి అని కాకుండా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మా కేటీఆర్ అని ఉన్నాడు, మా కేసీఆర్ సార్ ఉన్నాడు, మా గవర్నమెంట్ ఉంది. మా గవర్నమెంట్ లేకున్నా మేము ఉన్నా కానీ మేము కొట్లాడతాం వాళ్ళ గురించి. ఎప్పటికైనా 24/7 మేము కూడా అందుబాటులో ఉంటాం. కాబట్టి ఆశా వర్కర్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నా రేవంత్ అన్న. ఎందుకంటే వాళ్ళు లాక్డౌన్లో కానీ వరద బాధితులు కానీ వాళ్ళు ఎవరు ఎక్కడ వచ్చినా వాళ్ళు ఎక్కడ రాకున్నా కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చికిత్స చేసిరన్న. వాళ్ళని అంత బాధ పెట్టడం నీకు ఇది పద్ధతి కాదు. ఈ రోజు నువ్వు రేజింగ్ 1లో ఉన్నా అన్నావు, ఇంత ఏడిపించుకుంటా నువ్వు రేజింగ్ 1లో ఉన్నా అంటున్నావు చూడు. మాకైతే సిగ్గుచేట అనిపిస్తుంది నువ్వు చెప్తుంటే కూడా. అది ఏం రేజింగ్ 1లో ఉన్నావన్నా? ఈ రోజు నువ్వు ఆ ప్రోగ్రాంలు చేసుకుంటూ ఉండే బదులు ఆ గ్యారంటీలు నువ్వు ఇస్తే ఈ రోజు ఇది ఉండకపోతుండే కదా. ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతుండే రోడ్ల మీద? మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గొడవలు స్టార్ట్ అయినాయి, కొట్లాటలు స్టార్ట్ అయినాయి, ర్యాలీలు స్టార్ట్ అయినాయి. మళ్ళా ఈ 20 సంవత్సరాల కింద 50 సంవత్సరాల కింద ఎట్లుండేనో ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది. కానీ ప్రజలు తెలుసుకుంటున్నారు. ఆ ప్రజలేని మీకు మళ్ళీ ఏందో చూపిస్తారన్న. జై జై తెలంగాణ. కాదు మేడం, ఇప్పుడు అరెస్ట్ చేసే సంఘటన ఆ టైంలో ఇప్పుడు ఆశా వర్కర్ల చీరలు గుంజడం, బూటుకాలతో తన్నడం, లేకుంటే ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడం, పిడిగుద్దులు గుద్దడం ఇట్లాంటివి కూడా పోలీసులు చేశారు అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు ఆ విషయం పైన మీరు ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నారు? ఇక ఆ రకంగా అంటే ఇక మేము చెప్పాలంటే ఇప్పుడు ఏముందంటే గవర్నమెంట్ ఇది ఉంది, మేము ఎవరిని అడగలేకపోతున్నాం. అడిగినా కానీ మాకేంది అన్నట్టున్నది. ఇప్పుడు కనీసము వాళ్ళకు మేమంటే అబద్ధాలు చెప్తున్నాం కదా. రేవంత్ అన్న నన్ను వచ్చి చూసుకోవాలి కదా వాళ్ళకి ఏం దెబ్బలు తాకినాయో. ఎవరైనా దెబ్బలు తాకించుకొని కొట్టుకొని మరి వచ్చి పండుకోరు కదా. వాళ్ళకు వచ్చిన గాయాలు అట్లున్నాయి కాబట్టినే ఈరోజు ఐసీలో పెట్టిరు. ఇది మన గవర్నమెంట్ హాస్పిటలే, మన ప్రైవేట్ హాస్పిటల్ కాదు. ఏదో దొంగ చికిత్స చేయడానికి గవర్నమెంట్ హాస్పిటలే. మన డాక్టర్లు కూడా అందుబాటులోనే ఉంటారు. కాబట్టి రేవంత్ అన్న కనీసం ఒక 4 కాల్ అన్న దయచేసి చేసి చూసుకోండి. వాళ్ళకి ఏమేమి దెబ్బలు తాకినాయో వాళ్ళని చూసుకోండి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా కొంచెం ఒక ఆడవాళ్ళు అనేది కూడా చూడకుండా ఇట్లా చేయకుండా నేర్చుకోండి అన్న. వాళ్ళకి చాలా దౌర్జన్యంగా కొట్టిర్రంట. వాళ్ళు ఎంత కమిలిపోయినాయి అన్న ఆడవాళ్ళకు మేము చూసుకుంటుంటే. ఇప్పటి వరకు కూడా అంటే ఇప్పుడు మీడియా ముంగడికి వాళ్ళని తీసుకురావడం కాదండి. మీరు ఎవరన్నా లేడీస్ ఉంటే రండి చూపిస్తాము. అంత దారుణంగా ఎక్కడ పడితే అక్కడ కొట్టడం చేయడం జరిగింది. ఇది పద్ధతి కాదన్న. ఏదైనా పోలీసు వాళ్ళకైనా ఎవరికైనా కానీ మేము ఒకటి చెప్పేది, మన ప్రభుత్వం ఇవాళ ఏ ప్రభుత్వం ఏది వచ్చినా సరే ప్రజలకు మంచిగా చేసేటట్టు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆశా వర్కర్ల తరఫున నేను అండగా ఉంటా అని చెప్పేసి భరోసా ఇచ్చారు. ఏ రకమైన భరోసా ఇచ్చారు, ఏం మాట్లాడారు? అండగా అంటే వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు, ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిర్రు. కాబట్టి వాళ్ళని కొడుతుంటే తీరుతుంటే మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా కానీ మేము అండగా ఉంటామని చెప్పిండు మా కేటీఆర్ అన్న. అంటే ఈ రోజు వాళ్ళకి ఏమంటున్నారంటే మీరు ఈ రోజు ఎప్పుడైతే రోడ్డుకి ఎక్కిర్రో మీ డ్యూటీలు పోతాయి, మీ జాబులు పోతాయని బెదిరిస్తున్నారంట. కాబట్టి వాళ్ళకి ఆ డ్యూటీలు పోయినా జాబులు పోయినా నేను ఉన్నాను, మీకేం పోకుండా నేను చూసుకుంటాను అని అండగా ఉన్నాడు మా కేటీఆర్.